సాగు చేయాలి అనేటువంటి ఒక నానుడు ఉంది కాబట్టి సో ఈ రోజు పెట్టుబడి సాయం రైతులకు ఇవ్వకుండా మీరు ఇప్పటికీ అన్నదాత సుఖిభవ పేర్లు మార్చడమేనా? మీరు రైతులకు ఏమన్నా విధులు ఇచ్చేది ఉందా? మీరు రైతులకు విధులించండి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ ప్రకారం రైతులకు ఎక్కడా కూడా వాళ్ళకి సీజన్ రాకముందే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడి వాళ్ళు కల్టివేషన్ చేయడానికి చాలా సపోర్టివ్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులను పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఏమండి, వాళ్ళు అధికారంలోకి వచ్చి 15 రోజులు అయిందండి కరెక్ట్గా వాళ్ళు ఛార్జ్ తీసుకొని. మీరు 15 రోజుల లోపలే మీరు ఏది తీర్పు ఇచ్చేస్తే ఎట్లా? జస్టిస్ సోదరులు ఎన్టీఆర్ లాగా 15 రోజులు అయింది. వాసుదేవన్ గారు, ప్రకృతికి తెలియదు కదండి, ప్రకృతి ఉంటుంది కదా, వ్యవసాయం చెయ్యాలి కదా, ప్రకృతికి 10 రోజులైందా 15 రోజులైందా అని తెలియదు కదా. సో వానలు పడే టైంకి ఖచ్చితంగా పెట్టుబడి సాయంతో రైతు సిద్ధంగా ఉండాలి. అది మీరు చేయలేనప్పుడు మీరు 15 రోజులు కాదు, నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే వైసీపీ పార్టీ ఆఫీసులు కూల్చేశారు కదా. మీరు అదే పని, అదే ఎఫర్ట్, అదే టైం మీరు రైతులకు మంచి చేసే దగ్గర పెట్టండి. అది కదా మేము అనేది. మీరు ఏం చేస్తారా? మీరు సూపర్ 6 సరే, కూల్చివేతల అంశం మళ్ళీ మాట్లాడదామండి. ఎందుకంటే బాపు గారి సినిమా వంశవృక్షంలో ఒక డైలాగ్ ఉంటుంది, గోదావరికి ఎంత చెంపు తీసుకెళ్తే అంత చెంపుతో నీళ్ళు వస్తాయి. మనం ఏం చేసామో అదే మనకి ఇప్పుడు రిపీట్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి, సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే మీరు టాపిక్ నాకు చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసినటువంటి సమీక్షల్లో గ్రీన్ కోకి సంబంధించినటువంటి సంస్థకి బకాయిలు ఉన్నాయి, లేకపోతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి దానికి అవుట్ సోర్సింగ్ డేటా ఆపరేటర్స్ కి చెల్లింపలేదు, జీతాలు చెల్లించలేదు అనేటువంటి అంశం ఏదైతే ఉందో, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేది కంప్లీట్ గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవుతారండి. ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వాళ్ళకి ఇచ్చినటువంటి బిల్స్ నుంచి వాళ్ళు ఎంప్లాయీస్ కి చెల్లించకపోతే అది వైసీపీ గవర్నమెంట్ ని ఆయన ప్రశ్నించడం ఏంటో, ఆయనకి ఎంతవరకు అవగాహన ఉందో ఆ వ్యవస్థ మీద తెలుస్తుంది. ఈ రోజు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు దాదాపు సంవత్సరంన్నర నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించకపోతే మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పిలిచి మీరు మాట్లాడాలి. అంతేగాని వైసీపీ ప్రభుత్వాన్ని పిలిచి మీరు ప్రశ్నిస్తే దానికి ఎలా సమాధానం చెప్తారు? విషయాన్ని కూలంకుషంగా తెలుసుకొని మీరు ఆయన మాట్లాడతారు. ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు, సో ఇప్పుడు మేడం లేవనెత్తిన 2 అంశాలు, వాటి మీద మీరేమన్నా? ఇప్పుడు సుజాత గారికి మా సోదరి సుజాత గారు కొంచెం అప్డేట్ అయితే బాగుంటది. ఇప్పుడు ఇందాక ఇప్పుడు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అవుట్డేట్, అదేమది అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వకపోతే 1.5 సంవత్సరం నుండి అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు వైసీపీ ప్రభుత్వానికి అంటే, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారండి? ప్రభుత్వం కాదా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేది డబ్బు? అవుట్ సోర్సింగ్ చేసే వాళ్ళు, ఆ మేనేజ్ చేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుండి ఏమన్నా డబ్బులు తీసుకొచ్చిస్తారా? అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మీరు డబ్బులు చెల్లించి మేడం ఒక నిమిషం వినండి, ఓపిక వినండి. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చుంటే అవుట్ సోర్సింగ్ వాడు వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీకి డబ్బు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తున్నారు 1.5 సంవత్సరం నుండి? అంటే మీరు డబ్బులు అవుట్ సోర్సింగ్ వాడికి ఇచ్చేస్తే 1.5 సంవత్సరం నుండి అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ వాళ్ళు, టైప్ చేసే వాళ్ళు, పని చేసే వాళ్ళకి డబ్బులు చేరలేదు, మాకు డబ్బులు జీతాలు రాలేదు మొర్రు అంటా ఉంటే ప్రభుత్వంగా మీరేం చేస్తున్నట్టు? అంటే మీరు ఇచ్చిన డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వలేదంటే మీరు వాళ్ళకి వినండి మేడం, వినండి మాట్లాడినారు మీరు. నేను విన్నాను, నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి మేడం, సబ్జెక్ట్ మాట్లాడేది ప్రశ్నించండి అంటున్నాం మేడం. వినండి మేడం, సబ్జెక్ట్ ఇప్పుడు ఏజెన్సీని మీరేం చేస్తున్నారు? 1.5 సంవత్సరం నుండి మీరేం చేస్తున్నారు? ఏజెన్సీ వాళ్ళు డబ్బు ఇవ్వలేదంటే మీరేం చేస్తున్నట్టు 1.5 సంవత్సరం నుండి? వినండి మేడం, వినేది నేర్చుకోండి. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చింది. వినేది నేర్చుకోకుండా ఈ మాట్లాడుతున్నారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. వినండి, ఒక నిమిషం ఓపిక వినిన తర్వాత సమాధానం చెప్పండి, మీకు అవకాశం ఇస్తారు. మేడం వినండి, వినే ఓపుకుందా లేదా మీకు? మీకు వినే ఓపుకుందా లేదా? వినండి ఒక నిమిషం. చెప్పండి. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి డబ్బులు ఎవరిస్తారు?
అవుట్ సోర్సింగ్ ఎవరైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ ఇస్తారు. ఆ కంపెనీకి ఎవరు డబ్బులు ఇస్తారు? ఆ కంపెనీకి ఎవరు డబ్బులు ఇస్తారు? వినండి మేడం, మేడం వినండి వినండి. అంటే ఇప్పుడు వాసుదేవన్ గారు, వాసుదేవన్ గారు, సుజాత గారు లిజన్ టు హిమ్. సుజాత గారు ఆయన వినండి, కాస్త వినండి ఆయన్ని. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను చెప్పిన తర్వాత ఓపిక వినండి, నోట్ చేసుకోండి, దాని తర్వాత చెప్పండి. ప్రజల్లోకి వెళ్ళాలా? మీరు చెప్పేది నేను చెప్పేది ప్రజల్లోకి వెళ్ళాలా? మధ్యలో రన్నింగ్ కామెంట్ వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి డబ్బులు ఇస్తుంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వాలా? ఒకవేళ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వకపోతే ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది కాదా? అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని తీసేయకూడదా మీరు? 1.5 సంవత్సరం నుండి కింద పనిచేసే ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏమి చేస్తా ఉన్నట్టు? ఏమి ఎలగబెడతా ఉన్నారు? 1.5 సంవత్సరం నుండి మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుతా ఉన్నారా? పబ్జీ గేమ్ ఆడుతా ఉండి మీకు తెలియలేదా 1.5 సంవత్సరం నుండి డబ్బులు ఇస్తున్నారా లేదని? నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు మీరు చెప్తున్నారు 15 రోజులైంది మేము అధికారం చేపట్టి. 15 రోజుల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అని చెప్తున్నా. అంటే జగనన్న రైతు భరోసాను మేము పేరు మార్చినామని మీ బాధ. మేము పెట్టుకోలా. జగనన్న రైతు భరోసా పేరు మార్చి చంద్రన్న రైతు భరోసాని మేము పెట్టుకోలా. మా పేరు పెట్టుకోలా. మీ విధంగా అన్నిటికీ పేర్లు మార్చి మేము పెట్టుకోలా. రేపు నెల